మనకుండే ఓడిపోతాను అనే భయం మనల్ని సగం చంపేస్తుంది. గెలుస్తాను అనే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. విజయాన్ని సాధించేవారు 2 లక్షణాలు కలిగి ఉండాలి. 1 నిశ్శబ్దం, 2 చిరునవ్వు. నిద్రలో వచ్చే కలలు నిజం కావు. ఏ కల కోసం అయితే మీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే నిజమవుతాయి. జీవితంలో తగిలిన ప్రతి ఎదురుదెబ్బ నిన్ను విజయం వైపుకే తీసుకెళ్తుంది. నీకు వచ్చిన కష్టమే నీకు జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. నీకు వచ్చిన కష్టాన్ని చూసి దగ్గరయ్యేవారు ఎవరు, దూరమయ్యేవారు ఎవరు అనేది అప్పుడే తెలుస్తుంది. సామర్థ్యం మరియు అవసరం 2 పక్కింటి బంధువులే. ఎందుకంటే మన అవసరాలే మన సామర్థ్యాన్ని బయటకు తీస్తాయి. నీకు లభించే చిన్న అవకాశాలే నిన్ను భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. గుడ్డిగా పనిచేసేవాడు ఎప్పుడూ ఎదగలేడు. తెలివిగా పనిచేసేవాడి ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. నీ తప్పులను తప్పుడు మాటలతో సమర్థించుకోకు. వాటిని పరీక్షించి సరిదిద్దుకో. జ్ఞానం అనేది ఒక శక్తివంతమైన ఆయుధం. ఎంత జ్ఞానం సంపాదిస్తే అంత శక్తివంతంగా మిమ్మల్ని మీరు మలుచుకున్నట్టే. జీవితం ఆనందాన్ని ఇవ్వని వారికి చాలా అనుభవాన్ని ఇస్తుంది. ముళ్ళకెన్ని తెలివితేటలో కదా, కాలితో తొక్కిన చేత్తో తీసుకునేలా చేస్తుంది. ఇదే జీవితం నేర్పే పాఠం. మనం ఎదిగే దారిలో మనకు దారి చూపేవారు ఉంటారు, అలాగే దారి మళ్లించేవారు ఉంటారు. దారి చూపేవారు మన మీద మనకున్న విశ్వాసం అయితే, దారి మళ్లించేవారు మన మీద మనకున్న అనుమానంనకు ప్రతినిధులు. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది. కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించండి. నిజాయితీతో గడిపే జీవితం ఆస్తులు ఇవ్వకపోవచ్చు, కానీ ఆత్మసంతృప్తిని ఇస్తుంది. కష్టపడటం మెట్టు లాంటిది, అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు, కానీ మెట్లు ఎప్పుడూ మనల్ని పైకి తీసుకెళ్తాయి. ఆర్థిక స్థితి ఎంత బాగున్నా మానసిక స్థితి సహకరించకపోతే ఆనందాన్ని పొందడం అసాధ్యం. నీవు పట్టించుకోవడం మానేయ్, లోకం బాధ పెట్టడం మానేస్తుంది. ఎవ్వరిని తక్కువ చేసి మాట్లాడకండి, ఎవ్వరిని బాధించకండి. ఎందుకంటే ఈరోజు మీరు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ టైం మీకన్నా శక్తివంతమైనది. టైం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాట పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో. కాబట్టి మాట కన్నా మౌనం మేలు. దేహంలో ఆరోగ్యం, మనసులో ఆనందం, ఈ 2 ఉన్నవారిదే అసలైన గొప్ప జీవితం. దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ప్రతి వ్యక్తి తప్పకుండా అపార్థం చేసుకోబడతాడు. అన్యోన్య దాంపత్యం అంటే గొడవలు పడకుండా ఉండడం కాదు, ఎన్ని గొడవలు పడినా విడిపోకుండా కలిసి ఉండడం. ప్రేమ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, కానీ నిన్నులా అర్థం చేసుకునే వ్యక్తి మాత్రం అన్ని చోట్ల దొరకరు. అర్థం కాని వారికి మంచి మాటలు చెప్పినా, అర్హత లేని వారికి నీ బాధలు చెప్పుకున్నా, ఇష్టం లేని వారితో సంభాషించినా జరిగే ప్రయోజనం కన్నా నీకు కలిగే నష్టమే ఎక్కువగా ఉంటుంది. జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. జీవితం ఒక రంగస్థలం. నీవు, నేను, అందరం అందులో పాత్రధారులం మాత్రమే. జీవితంలో అందమైన బంధం ఏదైనా ఉంది అంటే అది కళ్ళదే. 2 కళ్ళు కలిసే తెరుచుకుంటాయి, కలిసే మూసుకుంటాయి, కలిసే నిద్రపోతాయి, ఒకేసారి కన్నీరు కారుస్తాయి. అది కూడా జీవితాంతం ఒకదాన్ని ఒకటి చూడకుండానే కన్ను మూస్తాయి. 100 సంవత్సరాలు బ్రతికే కన్నా ఇష్టమైన మనిషితో ఒక్కరోజు ప్రేమగా బ్రతికినా చాలు. అంతకంటే మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. ఏ మనిషికైనా మనం విలువని ఇవ్వగలం, కానీ విలువ తేలేము. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. స్త్రీల వెంటపడి విసిగించేవాడు
ఏదో ఒక రోజు సర్వనాశనం అవుతాడు. అడగడం చేతకానప్పుడు ఆశించకు, ఇవ్వడం చేతగానప్పుడు ఆశ చూపకు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. నిన్ను నిందించినా పొగిడినా రెండింటినీ సమానంగా స్వీకరించు. అప్పుడే నువ్వు జీవితంలో ముందుకు పోగలవు. నీతో ఉన్న స్నేహితుడు నమ్మకంగా లేకుంటే నీకు నువ్వే స్నేహితుడుగా ఉండు. ఒక్క నమ్మకద్రోహి వలన పోయిన నమ్మకం 100 మంది నమ్మకస్తులను చూసినా తిరిగి రాదు. ఎవరి మీదైనా చెడు అభిప్రాయానికి వచ్చే ముందు వారి పరిస్థితులను గమనించి అర్థం చేసుకోవడానికి తప్పక ప్రయత్నం చేయాలి. మన తప్పుడు అభిప్రాయం ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయొచ్చు. కాలం చాలా మాయలు చేస్తుంది. ఎందుకంటే కోల్పోయిన తర్వాతనే బంధాల విలువను, అసలు నిజాలను మనిషికి తెలిసేలా చేస్తుంది. రహస్యానికి మంచి స్నేహితులు అంటూ ఎవరూ ఉండరు. అది నోటి నుండి బయటపడిన మరుక్షణం దానికి ఊరంతా స్నేహితులే. నువ్వు దాచుకున్న కోట్ల డబ్బు కంటే నీకోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువే చాలా ఎక్కువ. చేతిలోని ధనం, నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ. పరిస్థితిని బట్టి మారిపోయే జనాలు, వాళ్ళ అవసరం కోసం అబద్ధాన్ని కూడా నిజం చేయాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా నీతులు చెప్పడానికి వస్తారు. ఎదుటి వ్యక్తికి నీపైన ప్రేమ లేనప్పుడు నువ్వు ఎంత ఆరాటపడినా వ్యర్థమే అవుతుంది. స్త్రీని మించిన పుస్తకం లేదు, కళ లేదు. ఆమె హృదయాన్ని చదవగలిగితే అన్ని పుస్తకాలు చదివినట్టే, సమస్త కళలు నేర్చుకున్నట్టే. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధపడితే క్షమించు. తెలిసి బాధపెడితే తీర్పు కాలానికే వదిలేయు. కాలమే చూసుకుంటుంది. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. మనిషి ఎలా ఉన్నాడో చూడకు. అందం పోతుంది, ఆస్తులు తరిగిపోతాయి, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటుంది. ఆడది మగాడిని వదిలేస్తే బరి తెగించింది, వదిలేసింది అంటారు. మగాడు ఆడదాన్ని వదిలేస్తే తప్పు చేసి ఉంటుంది, వదిలేశాడు అంటారు. ఇక్కడ ఎవరు ఎవరిని వదిలేసినా మచ్చపడేది మాత్రం మగువకే. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది, మునుపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి. అది దారమైనా బంధమైనా.